మంచి మెజార్టీ గుర్తింపు సంకేతంగా నిలిచింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పుండే ఎత్తి చూపుతారు, సౌహృదయంతో స్వీకరిస్తాం. ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకుంటాం, మంచి ఉంటే స్వీకరిస్తాం. ఇవాళ ఎంతోమంది వస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు. వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తున్నాను. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదికగా, గతంలో కూడా తెలుగుదేశం హయాంలో మెరిట్ ప్రాతిపదికగా నిర్ణయాలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు.